నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. నమస్కారం బావగారు. నమస్కారం అమ్మా. అక్కడే ఆగిపోయారేంటి? రండి. రండి రండి కూర్చోండి. వద్దు బావగారు, నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు బావగారు. ఇంటి మర్యాదలు నిలబెట్టమని అడగడానికి వచ్చాను. మన పిల్లలు తప్పు చేస్తే దాన్ని కడుపులో పెట్టుకోవాలే కానీ వాళ్ళని జైల్లో పెట్టించాలని ఆలోచించకూడదు కదా. ఆ విషయం మాట్లాడాల్సింది నాతో కాదు, కిరణ్మయితో. నాకు తెలుసమ్మా, వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ఎవరైనా చిన్న తప్పు చేసినా మీరు సహించరని క్షమించరని నాకు తెలుసు. కానీ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు వెళ్ళాలమ్మా. చూసి చూడనట్టుగా వెళ్ళటం, చూసి కూడా చూడనట్టుగా నటించటం మీకు అలవాటేమో, నాకు అలవాట్లేదు. తెలుసో తెలియకో తప్పు చేస్తే క్షమించొచ్చు. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉన్నా సరిదిద్దుకోలేకపోవటం, సరిదిద్దుకోమని హెచ్చరించినా పట్టించుకోకపోవటం క్షమించరాని తప్పు. క్షమించరాని తప్పు. అలా క్షమించరాని తప్పే చేసింది మేఘన. నిజమేనమ్మా, తను తప్పు చేసింది కాదనట్లేదు. దానివల్ల పోయేది మన పరువే కదా. రాజకీయ కుటుంబాల్లో ఇలాంటిది ఏదన్నా జరిగితే అది రాజకీయ పరంగా ఎంత నష్టం కలిగిస్తుందో మీకు తెలుసు కదా. అందుకని మీరు ఆ కేసును విత్డ్రా చేసుకుంటే రాజకీయ పరంగా మీకు నష్టం జరగదు, వ్యాపార పరంగా మీ కూతురికి లాభం జరుగుతుంది అంటారు, అంతేగా? అంటే లాభ నష్టాల కన్నా కూడా పరువు ప్రతిష్టలు ముఖ్యం కదమ్మా. ఆ పరువు ప్రతిష్టల కోసమైనా మీరు ఆ కేసు విత్డ్రా చేసుకోవాలి. మేఘనాని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకురావాలి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. మీలాంటి కొంతమంది రాజకీయ నాయకులు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారని నాకు బాగా తెలుసు. ఇవాళ మీకు కాళ్ళు పట్టుకునే ఛాన్స్ ఇచ్చానంటే రేపు జుట్టు పట్టుకునే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు నేను రాజకీయ నాయకుల్లా రాలేదమ్మా, మీ బంధువులా వచ్చాను. బంధువుగా వస్తే భోజనం చేసి వెళ్ళండి, అంతేగాని ఇలా మీ కూతురు గురించి కాళ్ళు పట్టుకోవడాలు, కాక పట్టడాలు చెయ్యొద్దు. మేఘన నా కూతురు మాత్రమే కాదమ్మా, మీ కోడలు కూడా కదా. మేఘన అలా అరెస్ట్ అవడం వల్ల నా పరువే కాదమ్మా, మీ ఇంటి పరువు కూడా పోతుంది కదా. మా ఇంటి సంగతి, మా పరువు సంగతి మేం చూసుకోగలం, మీరేం చెప్పనక్కర్లేదు. అయినా ఎంతసేపటికి మీరు మీ పరువు పోతుంది, మా పరువు పోతుందన్న ఆలోచిస్తున్నారే తప్ప మేఘన చేసిన తప్పు వల్ల కార్మికుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, దాని గురించి ఆలోచించరేంటి? వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ విషయం గురించి నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా లేను.
బంధువుగా వచ్చుంటే భోజనం చేసి బయలుదేరండి, లేకపోతే వెంటనే బయలుదేరండి. చెప్పు రేణు. వదినా, నీకు గుడ్ న్యూస్. ఏంటి, మేఘన అక్క కేసు నుంచి బయటపడిందా? లేదు వదినా. మరి గుడ్ న్యూస్ అన్నావు. మేఘన వదిన వాళ్ళ నాన్న శంకర్ గారు కేస్ విత్డ్రా చేసుకోమని అడగడానికి మన ఇంటికొచ్చారు. నీకు విషయం తెలుసా? అమ్మ కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఆయన రెడీ అయిపోయారు. కానీ నా కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నీకు లేదు అని అమ్మాయిని పంపించేసింది. తప్పు రేణు, అలా నవ్వొద్దు. ఆయన కాళ్ల బేరానికి వచ్చారు కదా అని ఇలా అవహేళన చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన మేఘన అక్క తండ్రి, మన ఇంటి వియ్యంకులు. అలాంటి వాళ్ళ గురించి ఇలా మాట్లాడకూడదు. అంత పెద్ద మనిషి ఇలా కాళ్ల బేరానికొచ్చింది మన మీద గౌరవంతో కాదు, తన కూతురు మీద ప్రేమతో. ప్రేమతో కాళ్ల బేరానికి వచ్చినా కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కావు. తెలుసో తెలియకో తప్పుదారిలో వెళ్లే మనుషులు, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేసే మనుషులు తను చేస్తుంది తప్పు అని తెలుసుకుని ఆ దారిలో నుంచి తప్పుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే వదినా, ఉంటాను. బాయ్, గుడ్ నైట్. బాయ్ రేణు, గుడ్ నైట్. ఏంటలా చూస్తున్నారు? ఏంటో ఈ మధ్య నీ మాటలు సరిగ్గా నాకు అర్థం కావడం లేదు. సరిగ్గా అర్థం కావడం లేదా, లేక మీరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదా? నాకు సరిగ్గా అర్థం కాకపోవడానికి, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడానికి తేడా ఏంటి? సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అంటే నా మాటలు గజిబిజిగా ఉండటం. సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం అంటే మీ మనసు గజిబిజిగా ఉండటం. నా మనసు గజిబిజిగా ఉండడం ఏంటి? అలా ఎందుకు ఉంటుంది? ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? కేసులో నుంచి నేను బయటపడొచ్చినందుక, లేక బయటకొచ్చిన నేను సరాసరి మీ ఇంటికొచ్చినందుక? ఎందుకంత షాక్ అయ్యారు? రెండిటికిను. అక్క, నువ్వు మాట్లాడుకో. అత్తగారి చేత కంప్లైంట్ ఇప్పించి నన్ను అరెస్ట్ చేయించి
పోలీస్ స్టేషన్లో పడేయించి ఇప్పుడు సానుభూతి చూపిద్దాం అనుకుంటున్నావా? నేను నీ మీద కంప్లైంట్ ఇప్పించడం ఏంటక్క? నీ అరెస్ట్ విషయం నాకు తెలియదు. అవును, నేను కంప్లైంట్ ఇచ్చిన విషయం, నిన్ను అరెస్ట్ చేయించిన విషయం ఉషకి తెలీదు. తెలుసు, ఈ ఉషాకి అన్నీ తెలుసు. ఉషాకి తెలియకుండా, ఉషా హ్యాండ్ లేకుండా మీరు ఏమి చేయరని నాకు తెలుసు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఉషా డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందని నాకు బాగా తెలుసు. ఆ రోజు ఆప్షన్ ప్లాను ఉషదే, ఈ రోజు అరెస్ట్ ప్లాన్ కూడా ఈ ఉషదే. నువ్వు పొరపాటు పడుతున్నావు. జరుగుతున్న అన్యాయం చూడలేక నేనిలా చేశానే తప్ప ఉష చెప్పిందని నేనిలా చేయలేదు. నమ్మను, నేను నమ్మను. నమ్మకపోతే మానే, మాకేం నష్టం లేదు. ఉంది, నష్టం ఉంది. ముఖ్యంగా ఈ ఉషాకే నష్టం ఉంది. చూడుషా, నీ తెలివితేటలు ఉపయోగించి ఆక్షన్లో నువ్వు గెలిచావు, నన్ను అరెస్ట్ చేయించి సంతోషించావు. ఇప్పుడు నేను నా తెలివితేటలు ఉపయోగించడం మొదలు పెడతాను. అత్తగారి అండ చూసుకొని ఆకాశానికి ఎగిరి పడుతున్న నిన్ను అతపాతాళానికి తొక్కేస్తాను. ఏ పోలీసుల చేత నన్ను అరెస్ట్ చేయించావో అదే పోలీసుల చేత నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఏ సెల్లో అయితే నేను నిలబడేలా చేశావో అదే సెల్లో నువ్వు తలొంచుకొని నిలబడేలా చేస్తాను. అంతటితో నువ్వు నాకు చేసిన దానికి నేను నీకు చేసేదానికి సరిపోతుందనుకుంటున్నావేమో. సరిపోదు, అంతకు మించి చేస్తాను. నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చాను, కానీ నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్తావు. కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి కోర్టు నుంచి జైలుకు వెళ్తావు. జైల్లో మగ్గి మగ్గి జైలు నుంచి శ్మశానానికి వెళ్తావు. అంటే నువ్వు చచ్చే వరకు జైల్లో ఉండేలా, జైల్లోనే చచ్చేలా చేస్తాను. గుర్తుంచుకో. అదేంటమ్మా, పెద్దొద్దిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నావేంటి? ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు ఆ చంప ఈ చంప వాయించాల్సింది. తప్పురేణు, తను నీ వదిన, తన గురించి నువ్వలా మాట్లాడొద్దు. మరి ఉషా వదిన గురించి తనలా మాట్లాడొచ్చా? అరెస్ట్ అయిన అవమానంలో ఉంది మేఘన, అందుకే ఆవేశంగా మాట్లాడింది. తన ఆవేశం చూస్తుంటే భయమేస్తుంది అత్తయ్య. నిజంగానే ఉషాని జైలుకి పంపిస్తుందేమో అనిపిస్తుంది. అలాంటిదేం జరగదు, జరగనివ్వను. మీరు అనవసరంగా ఏం భయపడొద్దు. మేఘన మాటల మనిషి గాని చేతల మనిషి కాదు. ఏటి బాబు, మేఘరం ఇంకింటికి రానేదు, ఎక్కడికి వెళ్ళినదేటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అదిగో
మేఘనం వచ్చేసినది. ఏటమ్మా రాతంతా కేసులో ఉన్నావు కదా, బాగా నిద్ర పట్టినదేటి? నీ కళ్ళ వైపు చూస్తుంటే నిద్ర పట్టలేదని అర్థం అవుతుందినే. నీకెలా నిద్ర పడుతుందనే? ఏసీ గదిలో మెత్తడి పరుపు మీద పడుకునే నీకు దోమలతో కుట్టించుకుంటూ నేల మీద పడుకోవాలంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? నువ్వు అసలు మనిషివేనా? నేను అలా పోలీస్ స్టేషన్ లో ఉండి వచ్చినందుకు బాధపడాల్సింది పోయి సెటైల్ వేస్తావేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినదమ్మా? నువ్వే చేతులారా తెచ్చుకున్నా కదా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా, పూసుకున్న వాళ్ళకి పూసుకున్నంత శనిదేవా అంటే ఇదేనేమో. అత్త, నువ్వు ముందు లోపలికి వెళ్తావా? మేఘన, పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాను. ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో వాళ్ళకే వార్నింగ్ ఇచ్చాను. అంటే? ఎస్, మీ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాను. సమయానికి ఆవిడ గారి ముద్దుల గోడలు కూడా అక్కడే ఉంది. ఇద్దరికి కలిపి వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఏంటి మేఘన ఇది? వాళ్ళేం చేశారని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి? ఇవ్వాలి, వాళ్ళకే వార్నింగ్ ఇవ్వాలి. నా కంపెనీలోని వర్కర్స్ కి నేను PF లోన్ ఇవ్వలేదే అనుకో, వర్కర్స్ వెళ్ళి ఆవిడకి చెప్పడం ఏంటి? వాళ్ళ తరపున వకాలు తప్పుచుకొని ఈవిడ గారు మన ఆఫీస్కి రావడం ఏంటి? వర్కర్స్ తరపున నన్ను రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఇమ్మీడియట్ గా వాళ్ళకి డబ్బులు ఇవ్వమని నన్ను డిమాండ్ చేయడం ఏంటి? ఆవిడ డిమాండ్ ని నేను పట్టించుకున్నప్పుడు వచ్చిన దాన్నే వెళ్ళాలి కానీ దారిలో PF ఆఫీస్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయడం ఏంటి? కంప్లైంట్ చేసిన మరుక్షణం వాళ్ళు రావడం ఏంటి, రైడింగ్ చేయడం ఏంటి? ఏ ఆఫీసరు దొరకనట్టు మీ తమ్ముడిని పిలిపించి నన్ను అరెస్ట్ చేయించడం ఏంటి? దీన్ని బట్టి నీకింకా అర్థం కావట్లేదా ఇదంతా ఉషా స్క్రీన్ ప్లే అని? ఈయన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నువ్వు పూజా సామాన్లు అవి కొంటూ ఉండు, నేను వెళ్ళి కార్ పార్క్ చేసి వస్తా. అలాగేనండి. Thank you.
పూజా సామాన్లు తీసేసుకున్నావా? నేను చెప్పకుండానే మీరు గుడికొచ్చినందుకు నేను షాక్ అవ్వాలి, కానీ నన్ను చూసి మీరు షాక్ అవుతున్నారేంటండి? షాకా? ఇందులో షాక్ ఏం లేదు. ఐఎమ్ ఫైన్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. అవును, ఎన్నిసార్లు కాల్ చేసినా మీరు ఆన్సర్ చేయలేదు. మరి గుడికి ఎలా వచ్చారు? ఓ, అత్తయ్య గారు కాల్ చేసి గుడికి వెళ్ళి ఉయ్యాల కట్టమని చెప్పారా? లేదు, చెప్పలేదు. మరి మీరెలా ఇక్కడికి వచ్చారు? ఎలాగంటే నువ్వు అన్నిసార్లు ఫోన్ చేసావు కదా, ఏదో ఇంపార్టెంట్ పని ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి నీ ఫోన్ జీపీఎస్ ట్రాక్ చేసి నీ వెనకాలే వచ్చేసాను. మంచి పని చేశారు. పదండి లోపలికి వెళ్దాం. నువ్వు పద, నేను వెనకాలే వస్తాను. వెనకాల రావడం ఏంటండి? అంటే నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను, నువ్వు పద. అలాగే. పల్లవి ఎక్కడుందో ఏంటో. అమ్మా, ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ఈ గుడి ఆవరణలో ఉన్న రావి చెట్టుకి ఉయ్యాల కడితే జరిగే మంచిని వివరిస్తాను. శ్రద్ధగా వినండి. చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణ పరమాత్ముడిని కంసుడి కంట పడకుండా గోకులానికి చేర్చి యశోదమ్మకి అప్పగించాడు వసుదేవుడు. తల్లిదనం కోసం తల్లడిస్తున్న యశోదకి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే బిడ్డగా వచ్చాడు. పల్లవి ఎక్కడుంది? ఎక్కడ కనిపించడం లేదు. కన్న తల్లిని వదిలి పెంపుడు తల్లి చేతుల్లోకి వచ్చిన ఆ బాలకృష్ణుడు ఉక్కపట్టి ఏడవడంతో ఎలా ఓదార్చాలో యశోదమ్మకి అర్థం కాలేదు. అప్పుడు ఆ యశోదమ్మ తన చీరని ఉయ్యాలగా కట్టి ఆ ఉయ్యాలలో బాలకృష్ణుడిని పడుకోబెట్టి, ఈ ఉయ్యాలే మీ అమ్మ పొత్తిళ్ళు అనుకుని హాయిగా నిద్రపో కన్నయ్య అంటూ జోలపాట పాడింది. అప్పట్నుంచి అమ్మ చీరని ఉయ్యాలగా కట్టడం అనేది ఆచారంగా వస్తూ ఉంది. ఆ ఆచారానికి అనుబంధంగా పుట్టిందే ఇలా రావి చెట్టుకి ఉయ్యాల కట్టే సాంప్రదాయం. ఆ రావి చెట్టుకి 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టాలి. సంతాన సుబ్రహ్మణ్య స్వామి దయవల్ల పిల్లలు పుట్టని దంపతులకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. గర్భవతులు అయిన స్త్రీలు ఇలా ఉయ్యాల కడితే ఏ ఆటంకాలు లేకుండా సుఖప్రసవం జరిగి దీర్ఘాయుష్కులు అయిన పిల్లలు పుడతారు. ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి మీరందరూ నేను చెప్పిన విధంగా ఉయ్యాలలు కట్టి స్వామిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించిన తరువాతే ఇళ్లకు వెళ్ళండి. శుభం భూయాత్.
పదండి అర్చన చేయించుకుందాం. పద. మీకు మళ్ళీ ఏమైందండి? ఉషా నువ్వు పంచి, నువ్వు వెళ్ళి అర్చన టికెట్ తీసుకో, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అలాగేనండి. కిరణ్ గారు, మీతో కలిసి ఉయ్యాల కట్టే అదృష్టం నాకు లేదేమోనని చాలా బాధపడ్డానండి. కానీ నా మీద ప్రేమతో మీరు వచ్చారు. అదే నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ మీద ప్రేమతో మీరు వెనక్కి వచ్చారు. చాలా సంతోషం. పదండి వెళ్ళి ఉయ్యాల కడదాం. పదండి. పదండి ఉయ్యాల కడదాం. ఎక్కడికి వెళ్ళారీనా? ఇదిగో అమ్మాయి, నువ్వు అలా నీ భర్తకి కుడి పక్కన ఉండకూడదు, ఎడం పక్కన ఉండాలి. ఏమ్మా, నీ మెడలో మంగళసూత్రం కూడా లేదు? ఇతను నీ భర్త కాదా? ఇతను నీ భర్త కాదు, అయినా ఇతనితో కలిసి ఉయ్యాల కడుతున్నావంటే భర్త లాంటివాడా? చూడమ్మా, ఇది పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఇలా ఉయ్యాల కట్టడం అనేది భర్తతో కలిసి చెయ్యాలే తప్ప భర్త లాంటి వాడితో కలిసి చేయకూడదు. భర్తలతో కాకుండా ఇలా భర్త లాంటి వాళ్లతో కాపురాలు చేస్తుండడం వల్లే అందుకే ప్రకృతి కన్నెర చేస్తుంది. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడితే మళ్ళీ సంప్రోక్షణలు చేయాల్సి వస్తుంది. కావాలంటే తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర ఏదైనా చెట్టు కట్టుకోండి, వెళ్ళండి. బాధపడక పల్లవి, పెద్దావిడ కదా, ఏదో చాదస్తం కొద్దీ అలా మాట్లాడింది. అలాంటి మాటలు పట్టించుకోవద్దు. నేను బాధపడుతుంది ఆవిడ అలా మాట్లాడినందుకు కాదండి, మీ బిడ్డ కోసం నేను కట్టాలనుకున్న ఎలా కట్టలేనందుకు. ఇక్కడ కాకపోతే వేరే గుళ్ళోకి వెళ్ళి కడదాంలే. అక్కడ మాత్రం ఇలా జరగదని గ్యారెంటీ ఏంటండి? ఉషా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉషా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? అది అర్జెంట్ కాల్ వస్తే. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నేను ఎవరితోనూ మాట్లాడలేదని అనుమానం వచ్చిందా ఏంటి? ఇప్పుడు ఫోన్ చెక్ చేసిందంటే దొరికిపోతాను. ఫోన్ అడిగితే అంత ఆలోచిస్తున్నారేంటండి? ఇటు ఇవ్వండి.
ఊరికే ఇలా ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే ఎలాగండి? అందుకే స్విచ్ ఆఫ్ చేశాను. పూజ పూర్తయి ప్రసాదం స్వీకరించి మనం ఇంటికి బయలుదేరే వరకు నో ఫోన్ కాల్స్. అర్థమైందా? పదండి. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత. అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత. కృష్ణాయ పరమాత్మనే ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. సమస్తః స్ఫటికమణి భైర్మో కై పండితాః కై పరివిరచితై పీయూషదష్టైః ఆనందీన పుణ్యాత్మని నల్లగదా శంఖపాణి భూపాదో యస్య నాభ్యేయదా సురంగస్తదృశ్య. కిరణ్తో కలిసి ఉయ్యాల కడదామని వస్తే అది జరగలేదు. కానీ ఉష మాత్రం కిరణ్తో కలిసి ఉయ్యాల కట్టి చక్కగా పూజ చేసుకుంటుంది. జరగకూడదు, ఈ పూజ జరగకూడదు. కిరణ్ని అక్కడి నుంచి ఎలాగోలా రప్పించేయాలి. ఏం చెయ్యాలి? ఈ పాటికి గుడి మూసేసుంటారు. ఉష ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నీకెలా ఉంది? నొప్పి తగ్గిందా? పర్వాలేదండి, చాలా వరకు తగ్గింది. టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంతా దేవుడి దయ. అర్చన పూర్తయిన తర్వాత దంపతులిద్దరూ కలిసి ప్రసాదం స్వీకరించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని పూజారి గారు చెప్పారు. నువ్వు అర్చన చేయిస్తూ ఉండు, నేను 5 minutesలో వచ్చేస్తాను. వచ్చాక ఇద్దరం కలిసి ప్రసాదం స్వీకరించే ఇంటికి వెళ్దాం. ఏం ఆలోచిస్తున్నారు కిరణ్ గారు? ఉషాని గుడి దగ్గర వదిలేసి వచ్చాను కదా, నీ టెన్షన్లో పడి కనీసం తనకి ఫోన్ కూడా చేయలేదు. కంగారు పడకండి కిరణ్ గారు, రాత్రి అయ్యింది కదా. ఈ పాటికి ఉష ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. సరే, నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా, నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళు. నేను ఇంటికి వెళ్తాను. ఉష వెయిట్ చేస్తూ ఉంటుంది. బాయ్. మొత్తానికి పూజ పూర్తి కాకుండా ఇద్దరూ కలిసి ప్రసాదం తినకుండా ఆపగలిగాను.
నువ్వు అర్చన చేయిస్తూ ఉండు, నేను 5 minutesలో వచ్చేస్తాను. అంటే ఉషా ఇంకా గుళ్ళోనే ఉందన్నమాట. ఓ మై గాడ్. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, బదులీయమంటే మౌనమా? మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? ఉషా, ఏంటుషా ఇది? ఇంత చీకటి పడినా ఉన్నావేంటి? జీవితంలో వెలుగు ఒక్కటే ఉండదు కదండి, చీకటి కూడా ఉంటుంది కదా. కొందరి మనసు చీకట్లో ఉంటుంది, కొందరు మనుషులు చీకట్లో ఉంటారు, అంతే తేడా. ఇలా చీకట్లో ఒంటరిగా ఉండాలంటే నీకు భయమే లేదా? చీకటికి భయపడినంత మాత్రాన వెలుగు రాదు కదండి. అలవాటు పడితే వెలుగు వచ్చినా రాకపోయినా భయం మాత్రం ఖచ్చితంగా పోతుంది. నాకు రావడం లేట్ అయిందే అనుకో, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇలా గంటలు గంటలు ఎదురు చూడడం ఏంటి? గంటలేంటండి, మీకోసం జీవితకాలం ఎదురు చూడమన్నా చూస్తాను. ఇప్పుడే వస్తాను. ఇద్దరం కలిసి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్లారు. మీరు అలా చెప్పి వెళ్ళినప్పుడు మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉండాలి కదండి. అవును షా, నేను వెంటనే వద్దామనుకుని వెళ్ళాను, కానీ అక్కడ వెంటనే రాలేని పరిస్థితి. అనుకున్నాను. నేను చెప్తుంది నిజం ఉషా, నిజంగా రాలేని పరిస్థితే. తెలుసండి, మీరు నాకు అబద్ధాలు చెప్పరని నాకు తెలుసు కదా. ఒకవేళ అబద్ధం చెప్పాల్సి వస్తే నేను బాధపడకుండా ఉండడం కోసమో నన్ను సంతోషపెట్టడం కోసమో చెప్తారే తప్ప అబద్ధాలు చెప్పడం మీ నైజం కాదు కదా. నిజంగానే మీరు రాలేని పరిస్థితుల్లో ఉండి ఉంటారని నాకు తెలుసు.
ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను గుర్తొస్తానని, నా కోసం మీరు వస్తారని నా నమ్మకం. నా నమ్మకాన్ని నిజం చేస్తూ పరిస్థితులని దాటి నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రసాదం తీసుకోండి. నీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఇంకా మనం ఉయ్యాల కట్టడం ఎందుకు? పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎలా ఉంటుందో, ఉషాని చూసి నువ్వు ఉయ్యాల కడితే అలాగే ఉంటుంది. అంటే ఉషా పులి నేను నక్క అంటారు అంతే కదా? ఎందుకురా అనవసరంగా తన్నలా ఉడికిస్తావు? నేనేం ఉడికించలేదమ్మా, తనే ఉడుక్కుంటూ వెళ్ళిపోయింది. మీరెళ్ళి ఆ ఉడుకు తగ్గించండి బావగారు. హ్మ్. ఓయ్, అరే నీ మూతికేమైంది? ఇలా వంకరపోయింది. ఇదేం వంకరమూతి కాదు, బుంగమూతి. నన్ను నక్క అన్నారు కదా, అందుకే నేను అలిగాను. నేను సామెత చెప్పానే తప్ప నిన్ను నక్క అనలేదు హారిక. నీకలా అర్థమైంది అంతే. నిజానికి అడవిలో నక్కని మించిన తెలివిగల జంతువు లేనేలేదు. అంటే నేను తెలివిగలదాన్నంటారా? చాలా అంటే చాలా తెలివైందానివి. సత్యం. ఫోన్ కూడా మోగింది. హలో హనుమంతు, చెప్పు. సార్, కార్తిక్ నైట్ 11 to 12 టైం మధ్యలో ఆ రూట్లో వెళ్తాడని తెలిసింది సార్. గుడ్. నైట్ ఆ టైంలో కాపు కాద్దాం, దొరికిపోతాడు. ఓకే సార్. ఎవరు దొరికిపోతారంటున్నావు? దొంగలు. ఎటువంటి దొంగలైనా ఎప్పుడో ఒకసారి మా పోలీసులకి దొరకాల్సిందే కదా. హాయ్ పల్లవి. ఏమైంది? ఒంట్లో బాగోలేని మనిషిని అలా హాస్పిటల్లో వదిలేసి ఇంటికి వెళ్ళిపోవడానికి మీకు మనసులో వచ్చిందండి? అదేంటి అలా మాట్లాడతావు? ఉషాని గుళ్ళో ఒంటరిగా వదిలేసి వచ్చాను కదా, అందుకే వెళ్లాల్సి వచ్చింది. మరి నన్ను హాస్పిటల్లో వదిలేసి వచ్చారు కదా, మరి నా కోసం హాస్పిటల్కి రాలేదే? అప్పటికే బాగా లేట్ అయిపోయింది. నువ్వు ఇంటికి చేరేవో లేదో కనుక్కుందామని ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హాస్పిటల్కి ఫోన్ చేస్తే నువ్వు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయావని చెప్పారు. వెళ్ళక మీరు వస్తారో రారో తెలియక తెల్లవారులు హాస్పిటల్లో ఉండాలా? అర్థమైందండి. మీరు ఉషకిచ్చినంత ఇంపార్టెన్స్ నాకు ఇవ్వరు అని నాకు తెలుసు. ఇవ్వాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. కనీసం నాకు ఒంట్లో బాగోలేనప్పుడైనా హాస్పిటల్లో నా పక్కన ఉండాలి కదా. నాకు ఒంట్లో బాగాలేకపోవడానికి కారణం ఎవరు? నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డే కదా. మీ బిడ్డ కోసం, మీ బిడ్డని కని మీ చేతుల్లో పెట్టడం కోసం ఏ అమ్మాయి చేయని త్యాగం నేను చేస్తున్నాను. అలాంటిది నా గురించి పట్టించుకోకుండా నా పాటికి నన్ను అలా వదిలేసి వచ్చేస్తే నాకెంత బాధ కలుగుతుంది. నేను మీకు భార్యని కాకపోయినా మీ బిడ్డకి తల్లిని కదా. కనీసం డెలివరీ వరకైనా మీరు నా పక్కన ఉండాలని కోరుకుంటాను కదా.
అలా కోరుకోకుండా ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మెకానికల్ గా బిడ్డని కని మీ చేతుల్లో పెట్టడానికి నేనేం సరోగేట్ మదర్ని కాదండి. పల్లవి ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకో. గుళ్ళో నా పక్కన ఉషా ఉన్నా కూడా నీకు ఒంట్లో బాగాలేదనగానే ఉషాని వదిలేసి నీ దగ్గరికి వచ్చాను కదా. నిన్ను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయించాను. నువ్వు కోలుకున్నావు అన్న తర్వాత నీకు చెప్పే వెళ్ళాను, చెప్పకుండా వెళ్ళలేదు కదా. ఇప్పుడే వస్తానని ఉషకి చెప్పొచ్చిన నేను అన్ని గంటల తర్వాత తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెంటనే బయలుదేరి నీ దగ్గరికి ఎలా రాగలను? ఒకవేళ ఏదో ఒక కారణం చెప్పొచ్చినా తీరా తనకు అనుమానం వస్తే మన పరిస్థితి ఏంటి? ఒంట్లో బాగోనప్పుడు మీరు నన్ను వదిలేసి వెళ్లారన్న బాధతో అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. కానీ నా విషయంలో మీరెంత బాధ్యత తీసుకుంటున్నారో నాకు తెలుసండి. ఐమ్ సారీ. ఉషా, ఇంకా ఇలాగే ఉంటావా? మారవా? మారుతాను, కానీ నేనొకటి అడుగుతాను. నిజం చెప్తారా? అడుగు. నిజంగా మీరు వైజాగ్ వెళ్ళారా? నిజంగా మీరు వైజాగ్ వెళ్ళారా? చెప్పండి, నిజంగా మీరు వైజాగ్ వెళ్ళారా? వెళ్ళలేదని నీతో ఎవరైనా చెప్పారా? వెళ్ళారో లేదో మీరే చెప్పాలి. చూసారా నిజం చెప్పడానికి ఎంత ఆలోచిస్తున్నారో? అడిగిన దానికి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిజం చెప్పడం మీకు అలవాటు. మీరు ఆ అలవాటు కూడా మార్చుకున్నారు. వైజాగ్ వెళ్లకుండానే వెళ్ళాను అని నాతో అబద్ధం చెప్పారు. మీరు హైదరాబాద్లోనే ఉండి వైజాగ్లో ఉన్నట్టు నాతో ఫోన్లో మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల అలా చెప్పాల్సి వచ్చింది. ఆ కారణాలేంటో నాతో చెప్పొచ్చు కదా. నువ్వు అర్థం చేసుకోలేవు. నేను మీ అర్ధాంగిని, అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? చెప్పండి, ఏంటా కారణాలు?